రేయ్ త్వరగా రెడీ చేయరా, ఆకలిస్తుందిరా. ఆగేడ్ తినేదే ఓసి, అందులో అర్జెంటా? డ్యూటీకి వెళ్ళాలరా. విభూతి తీసుకోండి. ఏ గుడికి వెళ్ళొస్తున్నావు నాన్న? వినాయకుడి గుడికి. వినాయక వినాయక వినాయక. అవును, నువ్వెవరు నాయనా? నేను గుర్తులేనా? నేను మిమ్మల్ని కొట్టినాను కదా. కొట్టావా? ఎప్పుడమ్మా? తలకాయకు పదును పెట్టి చూడండి, గుర్తుకొస్తదే. అంగలూరు అడ్డ రోడ్డు దగ్గర 10 మంది కలిసి తెగ కుమ్మారే, ఆ గ్రూపా? కాదండి. కాదా? కూచిపూడిలో కుడి తోటలో పడేసి కొళ్ళబడిచారే, ఆ గ్రూపా? కాదండి రెడ్డి గారు. ఏంట్రా ఇది కూడా కాదంటున్నావు? ఒక చోట 2 చోట్ల తింటే గుర్తుంటుంది, 100 చోట్ల తిని చచ్చాను కదా. ఏ గ్రూప్ అయి ఉంటుంది? రేయ్ బందిల దొడ్డి దగ్గర 11 మంది కలిసి బాధ్యతలు పెట్టారే, ఆ గ్రూపే కదా నువ్వు? కరెక్ట్ గా కనిపెట్టారు రెడ్డి గారు. రే మీరు కొట్టిన తర్వాత ఇంక ఎవడు కొట్టినా సరే తట్టుకోగలిగినంత శక్తి వచ్చిందిరా నా బాడీకి. ఆ కొట్టుడే అటువంటిదిరా. అదేం కాదు రెడ్డి గారు, అన్ని దెబ్బలు తినే ఇంకా ప్రాణాలతో తిరుగుతున్నారంటే అది ఎంత ఆశ్చర్యమైన విషయం. అందులో ఆశ్చర్యం ఏముందిరా, అంతా బండోడు ఓసి తిని మహత్యం. అవును, నువ్వెలా ఉన్నావురా? ఏం చెప్పనట్టు గారు, నేను ఇంకా అలాగే ఉన్నాను. కానీ నాతో కలిసి మిమ్మల్ని కొట్టారే ఆ కత్తులు రత్తయ్య, తమలపాకులు రవి మీసాలు మెలేసి అంత పెద్ద రౌడీలు అయిపోయి ఊరినే గడగడలాడిస్తా ఉన్నారు. ఎప్పుడయ్యారా రౌడీలు? అసలు ఎప్పుడయ్యారు? అందరూ కలిసి నన్ను పట్టుకుని ఎరక్కొట్టిన తర్వాతే కదరా వాళ్ళు రౌడీలు అయ్యింది. పేరు డబ్బు డాబు అన్నీని. నువ్వు తమలపాకులు రవి అన్నావే, వాడి కథ చెప్తాను విను. వాడు రోజుకి 10 మోదలు తమలపాకులు నవ్వులుతాడు. అప్పటికి కూడా వాడు తమలపాకులు రవిగా ఫేమస్ అవ్వలేదురా. ఒక రోజు నేను డ్యూటీ మీద వెళ్తున్నాను. అప్పుడే వాడు నోట్లో తమలపాకులు వేసుకుని నవ్వులుతూ వస్తున్నాడు. రా రవి ఎలా ఉన్నావని మాట కలిపి మామూలు అడిగాను. 5 రూపాయలేరా అడిగాను. వాడేం కోపంలో ఉన్నాడో తెలీదు, ఒక్కసారిగా కాండ్రించి నవ్వులిందంతా నా ముఖాన్ని చూశాడు. నేను అలాగే షాక్ అయ్యాను రా. ఆ రోజు నుంచే హెడ్ గారి ముఖం మీద నవ్వులే తమలపాకులు తుప్పుక్కుని ఉమ్మేడని తమలపాకులు రవి అని ఫేమస్ అయిపోయాడు. అదే ఆ కత్తులు రత్తయ్య. వీడెప్పుడు ఫేమస్ అయ్యాడు? వాళ్ళలాగే వీడిని కూడా ఓ రోజు మార్కెట్లో చూసి ఎలా ఉన్నావని మాట కలిపి వీడిని కూడా మామూలు అడిగాను. 2 రూపాయలేరా అడిగింది. వీడేం కోపంలో ఉన్నాడో తెలీదు, సర్రని ఇంత పొడుగు కత్తి పైకి తీసాడురా. లంకించుకున్నాను చూడు ఒక పరుగు. మార్కెట్ అని కూడా నేను చూడలేదురా. అటువంటి పరుగు, ఆ పరుగు పోలీస్ ట్రైనింగ్ లో కూడా ఎవడ పరిగెత్తలేదు. అలా పరిగెత్తినా కూడా షార్ట్ రూట్ లో వచ్చి గుచ్చాడు చూడు కసెక్కన కత్తి. అది ఇటేపుకి వచ్చేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, లాగి పడేసి మళ్ళీ పరుగే. ఆ తర్వాతే ఏడ్డి గారు పొట్టనే కత్తితో కసకసలాడించేసాడని కత్తులు రత్తయ్య అని ఫేమస్ అయ్యాడు. వాళ్ళిద్దరికి ఆ విశ్వాసం ఉంది రోయ్. మర్యాద తెలిసినోళ్ళు. తమలపాకులు రవి ఉన్నాడే, వాడు నన్ను ఎక్కడ చూసినా సరే మీ వల్లే ఇంత ఫేమస్ రౌడీని అయ్యానని లటకని కాళ్ళ మీద పడి టీ వడ ఇప్పిస్తాడు. కత్తుల రత్తయ్య వీడికంటే ఓ మెట్టెక్కువే, అద్దెకొక ఇల్లే ఇప్పించాడు రా. ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోకుండా పెద్ద రౌడీ అయ్యాడు, ఫేమస్ అయ్యాడని నువ్వేడుస్తావు ఎందుకు? సరే అది వదిలే. ఇంతకీ నీ బతుకు బండి ఎలా నడుస్తుంది? ఏంటో ఎడ్డి గారు, ఎకనామిక్ ప్రాబ్లం ఓవర్ అయింది. సర్వైవల్ సాల్వ్ చేయలేకపోతున్నా. రోజు రోజుకి బిజినెస్ ఏమో తగ్గిపోతుంది. కాలం మారిపోయింది కదా. చదివినోళ్ళు కంప్యూటర్ తో దొంగిలిస్తున్నారు. నేను చదువుకోనోడ్నే బ్లేడ్ నమ్మి బిజినెస్ మొదలెట్టా. ఫీల్డ్ లో నిలబడలేకపోతున్నానే. అరే జీన్స్ ప్యాంట్ కత్తిరిద్దామని బ్లేడ్ వేస్తే ఆల్రెడీ కత్తిరించుకొని వస్తున్నారు. ఏంట్రా అంటే ఫ్యాషన్ అంటున్నారు. ఇది వరకేమో జీతం తీసుకుని పర్సులో పెట్టుకుని వచ్చేవారు. లటక్కని ఓపెన్ చేసి టక్కని కొట్టేసేవాడిని. కానీ ఇప్పుడేమో ఏటీఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మారిపోయారు. సరే ఆటనే కొట్టేసి ఏటీఎం లో పెడితే అది పిన్ను నంబరు అని అడుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు చేతికి రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. అందుకని నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను పెద్ద రౌడీ అయ్యి డబ్బు బాగా సంపాదించే ధనవంతుని అవ్వాలా? అవ్వాలిరా, అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ముక్కు మీద ఒక్కటి ఇస్తానంట. బొట్ట నెత్తురు గారుతుంది. దీన్నే కారణం చూపించే నన్ను 3 నెలలు జైల్లో వేసేయండి. నేను బయటకు వచ్చేటప్పుడు పెద్ద రౌడీని అవుతాను కదా. రే అంటే నువ్వు కూడా నన్ను కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా? మీ ముఖ్యంతో లక్కీ ఎడ్డు గారు. అయితే నిన్ను అడుగుతాను, నేను నీతో తన్నులు తింటే నువ్వు నా కోసం ఏం చేస్తావు? మీరు అద్దెకుంటున్న ఇంటిని సొంతం చేసేస్తాను. చాలా థ్యాంక్స్ రా. మరే నన్ను ఇక్కడ కొట్టకూడదురా. బాగా జనం ఉన్న చోటు చూసి నేనే చెప్తాను. అక్కడికి వచ్చి కుమ్మో అని కుమ్ముతే స్టార్ రౌడీ అవుతావు కదా. వద్దు, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. ఇక్కడే కొడితే పోలీస్ స్టేషన్ లోనే ఎడ్డుగారిని కొట్టానని ఓల్డ్ మొత్తం రీచ్ అవుతుంది కదా. ఒరే నాన్న, తన్నులు తినడం గురించి బాధ కాదురా. లేదు ఎడ్డు గారు, నేను మిమ్మల్ని కొట్టే తీరాలి. రే ఈ టెక్నిక్ మిగతా పోలీసులు తెలిసిపోతుంది. అయ్యో ఈడెంట్రీ అయ్యాడేంటి? ఎంత ధైర్యం నీకు? ఈయనేమైనా ఎంగిలి ఏరుకునే ఏకాంబరం అనుకున్నావా? ఎన్కౌంటర్ ఏకాంబరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి రౌడీల్ని కాల్చి చంపి వేరే దారి లేక ఎవడు దొరక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎంత ధైర్యం నీకు? ఏంటి అమ్మా అమ్మా తిరిగింది దిమ్మ.
ఏంటి యూటర్న్ కొడుతున్నాడు? ఆగవయ్యా! లోపల లాక్ చేయవయ్యా. ఏంటో బయటకు వచ్చాక నిన్ను మర్డర్ చేయకుండా వదిలిపెట్టను. ఇలా చూడు సింగమలై, వాడిని లోన్ పెట్టేవే, రీజన్ అడిగితే ఏం చెప్తావు? వాడు మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా హెడ్ గారు. కొట్టలేదు కదా. అవును కదా. ఇందుకే ఏదైనా ఆలోచించి చెయ్యాలి, ఆఫీసర్ల మాట వినాలి, అర్థమైందా? ఏంటయ్యా ఇది? హెడ్ గారు, ఇలా కొట్టింది నేను కాదు, వాడు. మిమ్మల్ని కొట్టిన నేరానికి 3 నెలలు వాడిని లోపల పడేశాం. ఎలా ఉంది మన ఐడియా? ఇదే కదా వాడు ముందు అన్నాడు. వాడు కొట్టుంటే సింపుల్ గా నా మొహం కాళ్ళు చేతులతో పోయిండేది. నువ్వెందుకు అనవసరంగా యూటర్న్ కొట్టి, టేబులర్ కొట్టి, నా ముక్కు పగల కొట్టి రక్తం గారేటట్టు చేసావు? ఎందుకయ్యా నీకు రక్తదాహం? మీది మరి లేత ముక్కు హెడ్ గారు, అందుకే రక్తం ఆకుండా కారుతోంది. నేను వెళ్ళి టించర్ తెస్తాను. ముక్కుకు పంచర్ చేసి టించర్ తెస్తావా? ఇన్స్పెక్టర్ రాని నీ పని చెప్తాను. సి బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ అలాట్ అయింది సార్. ఇక్కడే కదా, ఇలా ఇవ్వండి. జాగ్రత్తగా దించండి. అది ఇక్కడ పెట్టండి. ఆ టీవీ తీసుకురండి. కిచెన్ లో అమ్మగారికి ఇవ్వు. ఒరే నాన్న, సామాన్లన్నీ లాఫ్ట్ మీదకి ఎక్కించాలి. పక్కన తీసుకురా, వెళ్ళు. అలా పెట్టండి, ఆ మూల పెట్టండి. అరుస్తూ వచ్చానుగా, కాస్త అవతలికి తప్పుకుంటే. హారన్ కొట్టొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? సడన్ గా వచ్చి లట్టుకుని పడి లిఫ్ట్ లిప్పిస్తే ఈ పసిబిడ్డ ఏం కావాలి? ఎంత పొగరుంటే ఇలా నా మీద పడుకుంటావు? మీరేనండి నా మీద పడుకున్నారు. లేవయ్యా. అది కూడా మీరే చేయాలండి. ఇవాళ ఎవరి మొహం చూశాను, అంత బ్యాడ్ గానే జరుగుతుంది. నేనెవరి మొహం చూసానో తెలియదు గానీ అంత గుడ్డుగానే జరుగుతుంది. ఎవరు మ్యాన్ నువ్వు? నా పేరు సింగమలై, పక్క ఫ్లాట్ లో కొత్తగా దిగిన ఆఫీసర్ని. ఆఫీసర్వా? యా. మిల్లు కాస్త క్లీన్ చేయాలి, నిచ్చెన కావాలి, ఇస్తే హెల్ప్ గా ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి. ఓకే. ఇక మీదట ఎవరి దిష్టి నీకు తగలకూడదురా నాన్న. ఏంటి నాన్నమ్మ చూస్తున్నావు? ఎవరే అతను? బిల్డప్ ఓవర్ గా ఉంది. క్వార్టర్స్ కి కొత్తగా వచ్చిన ఆఫీసర్ నానమ్మ. ఆఫీసరా? అతను బాడీ ఎంత ట్రిమ్గా ఉంచుకున్నాడో చూసావమ్మా? మీ తాతయ్య చివరి వరకు తన పొట్ట తగ్గించుకోకపోవడం వల్ల నా లైఫే వేస్ట్ అయిపోయిందనుకో. సింగమలై, డ్యూటీలో జాయిన్ అవగానే బెంచ్ అరిగిపోయేటట్టు కూర్చోకూడదు. బాధ్యతను నువ్వే అడిగి తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే పెద్ద పెద్ద రౌడీలను పట్టుకోవాలా, దాదాలను పట్టుకోవాలా అని అడుగు. అలా అడిగితేనే కుర్రాడు ఆవేశంగా ఉన్నాడని పెద్ద బాధ్యత అప్పగిస్తారు. తప్పకుండా. ఓకే ఓకే. మెల్లగా మెల్లగా. తమ్ముడు ఇక్కడ పెట్టు. ఊరుకోవయ్యా. మేము మంచోళ్ళుగా మారిపోదాం అనుకుంటున్నాం. నోరు మొయ్యరా. ఉన్న నలుగురు మారిపోతే మేమేమైపోవాలి? సార్ 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 సార్, నైట్ మొత్తం రౌండ్స్ కెళ్ళడం వల్ల కాస్త కురుగు పట్టేసింది సార్. చెప్పండి సార్. సార్, నా పేరు వి సింగమలై. ఈ స్టేషన్ కొత్తగా అపాయింట్ అయిన కానిస్టేబుల్ ని. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. కొత్త కానిస్టేబుల్ వా? ఏంటి ఎస్పీ రేంజ్ లో సౌండ్ ఇస్తున్నావు? సవ్యంగా పనిచేస్తావా? చెప్పండి సార్, రౌడీని పట్టుకోవాలా, దాదాల్ని పట్టుకోవాలా? వాళ్ళందరినీ తర్వాత పట్టుకోవచ్చు, ముందు దీన్ని పట్టుకో. ఏదో పెద్ద బాధ్యత అప్పగిస్తారనుకుంటే ఇలా దిష్టి బొమ్మను నిలబెట్టేశారే.
దివ్య అటు చూడు. అయ్యయ్యో, వీడు వీళ్ళ నాన్న ఈ ఇంటి దగ్గర ఎంత హడావిడి చేశారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏమో వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు. ముసిల్ది పరువు తీసేస్తోందే. ఇక్కడికొచ్చి ఇలా జెండా కోయలా నిలబడ్డానిక అక్కడ అంత బిల్డప్. ఏటి గారు ఏంట్రా నన్ను లోపల ఎందుకు వేసారండి? నువ్వు పబ్లిక్ టార్చర్ చేస్తూ అడుక్కుంటున్నందుకు నేను లోన పడేశాను. సరే సరే, నన్ను ఇక్కడ 2 రోజుల నుంచి నాకు బాధలేదు, కానీ నా దగ్గర లాక్కున్న డబ్బులు మట్టుకు నాకు తిరిగి ఇచ్చేయండి. అవి ఖర్చు పెట్టేశాను. హెడ్ గారు, అడుక్కునేవాడి దగ్గర కూడా ఇచ్చేసేయండి. ఉంటే ఇవ్వనేంటయ్యా, నిజంగానే ఖర్చు పెట్టేశాను. నువ్వు వాడికి ఎక్కించుకో. సరే గాని మీ అమ్మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళ కట్లు వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకయ్యా? మర్యాదగా నా దగ్గర లాక్కున్న డబ్బులు నాకు ఇచ్చేయి. ఖర్చు పెట్టేశానంటే మళ్ళీ మళ్ళీ ఏంటి అడుగుతారు రాస్కెల్. ఓ ఆఫీసర్ అని కూడా చూడకుండా బెండు తీస్తా బ్యాగ్గర్. ఎవరు రాడు? మీరిద్దరూ కలిసి ఏంటయ్యా చేసింది? అది డ్యూటీ అవగానే తిన్నగా ఇంటికి వెళ్లకుండా మార్కెట్కి వెళ్ళి మామూలు వసూలు చేసి జల్సతోటి జల్సా చేశారు. కంప్లైంట్ మీద కంప్లైంట్ వచ్చింది. ఇక నుంచి మీ ఇద్దరికి నైట్ డ్యూటీ వేయబోతున్నాను. సార్, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే జంకే రకం కాదు సార్. ఏకాంబరం నైట్ డ్యూటీ కదా సార్, వెయ్యండి సార్. ఒక్క దొంగతనం కూడా జరగకుండా చూసి అది మేం చూసుకుంటాం. రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయిన బాడీ ఒకటి తల వేరు మొండు వేరుగా తెగిపడి ఉందట. వెళ్ళి కాపలాకాయండి, వెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు. ఏంట్రా? ఏటి గారు, నా దగ్గర డబ్బులు లాక్కున్నారు, తిరిగి ఇప్పించండి. పోయి ఒక అడుక్కునే వాడి దగ్గర వసూలు చేస్తున్నావే, నీకు సిగ్గు లేదు? ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవయ్యా. సార్, నిన్న చింత చిగురు బొమ్మడి పులుసు తిన్నారే? అవును. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అది వాడి డబ్బుతోనే తెచ్చాను. పోలీసోడి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తున్నావా? పుచ్చు పగులుద్దే. ఈ బతుకు బతికే కంటే ఇద్దరు నాతో కలిసి అడుక్కోండి.